అంతే. ఇటు చూడు, ఈరోజు RBS 76తో విత్తన శుద్ధి చేస్తున్న పత్తి విత్తనాలు ముస్సం వెంకటేశ్వర్లో శ్రీనివాసరావు గారు రైతు. ఎమ్మెల్యే సరిపోయింది. ఇప్పుడు దీనివల్ల మనకి ఎలాంటి తెగులు కానీ భూమిలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఈ విత్తన శుద్ధి చేయటం వల్ల ఈ మొక్కకి ఏ తెగులు సోకకుండా RBS 70 ఆపుతుంది. దీనివల్ల ఇంత ఉపయోగం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరు కూడా తప్పనిసరిగా RBS 70తో విత్తన శుద్ధి చేసి అధిక దిగుబడి పొందాల్సిందిగా ప్రతి రైతుని మేము కోరుకుంటున్నాం. ఆ బుడ్డి పట్టుకో, ఇటు చూపి.